నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. నాగుల చవితి వేడుక శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరిగింది. వేకువజామునే నిద్రలేచి స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్ద వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి కల్లాపు చల్లి చక్కగా ముగ్గులు పెట్టి పుట్టలో పాలు గుడ్డులు పోసి సెలవిడిని నైవేద్యంగా భక్తులు సమర్పించారు. చిన్నారులు పొట్టల వద్ద బాణాసంచా కాల్చుతూ సంబరాలను నిర్వహించారు. పొట్టమనను చెవి బంగారంగా రాసుకుని నాగేంద్ర స్వామి రక్షించు అంటూ పూజలు నిర్వహించారు. ఉత్సాహంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పూజలు చేశారు. రైతులు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. నిత్యం పొలాల్లోకి వెళుతున్నప్పుడు పాములు ఎలాంటి హాని చేయకుండా నాగేంద్ర స్వామికి పూజలు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. నాగుల చవితిని పురస్కరించుకొని శుక్రవారం స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేఎన్టీయు పాలక మండలి సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు కుటుంబ సభ్యుల సమేతంగా చెట్టోడిపేటలో వారి వ్యవసాయ భూమిలో గల పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్ట పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అందంగా అలంకరించారు. నాగేంద్రుని పుట్టలో పాలు గుడ్డులు పోసి రక్షించు అంటూ ప్రార్థించారు. పుట్ట మన్నను చెవి బంగారంగా రాసుకుని నాగేంద్రుడిని స్మరించుకున్నారు. అలాగే దీపం పెట్టి పూజలు చేశారు. దీపావళి నుంచి 5వ రోజున నాగుల చవితి పండుగను చేసుకుంటాం. పొలాల్లో రైతులు తిరుగుతున్నప్పుడు రైతులకు పాములు ఎలాంటి హాని చేయకుండా వాటిని పూజించే సంస్కృతి సాంప్రదాయాలను మన పెద్దలు అలవాటు చేశారు. పుట్ట పరిసర ప్రాంతాల్లో దుప్పల వెంకట్రావు కుమారుడు కుమార్తె బాణాసంచ కాల్చుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం స్వామివారికి సమర్పించిన నైవేద్యం అయిన చెలివిడిని ప్రసాదంగా అందరికీ అందజేశారు. సామాజికంగా సంక్షేమ పథకాలను మెరుగ్గా రూపొందించడానికి వాటిని అమలు చేయడానికి జనాభాలోని అన్ని వర్గాల సామాజిక విద్య ఆర్థిక జీవనోపాధి తదితర అంశాలతో కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అత్యవసరమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజాప్రతినిధులు వివిధ వర్గాలు కుల సంఘాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఆధ్వర్యంలో బృందావనం ఫంక్షన్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. కులాలకి సంబంధించిన సమగ్ర సమాచారం గత 92 ఏళ్లలో ఎప్పుడు ఆయా ప్రభుత్వాలు సేకరించలేకపోయినా ఇప్పుడు చిన్న కులాలను కూడా గుర్తించి వారి సమస్యలు స్థితిగతులు తెలుసుకుని అభివృద్ధి ఫలాలను అందజేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కులగణన సర్వే పూర్తయితే సామాజిక న్యాయం సాధించి నవ సమాజం స్థాపించడానికి బాటలు వేసినట్టు అవుతుందని సీతారాం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని తరగతులను చెందిన కులాల వారి సంఖ్యను ఈ నెల 27వ తేదీ నుంచి లెక్కించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, అందులో భాగంగానే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు ప్రజాప్రతినిధులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర కుల సంఘాల నాయకులతో కులగణన సర్వేపై సలహాలు సూచనలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, అందవరపు సూరిబాబు, డిపి దేవ్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పొందర కోరాకుల చైర్పర్సన్ రాజాపు హైమావతి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్ట చంద్రపతిరావు, దళిత సంఘాల జేఏసీ నాయకులు కంటవేణు, టైక్వాండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు నాగుల చవితి శుభాకాంక్షలను ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు తెలిపారు. నాగుల చవితి సందర్భంగా ఆ నాగేంద్రుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఆ స్వామివారు రక్షించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతులకు ఆ నాగేంద్ర స్వామి మంచి చేయాలని ఆకాంక్షించారు. పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం చాపర గ్రామం పెద్ద దేవంగుల వీధిలో రామాలయం ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి 50,000 రూపాయల విరాళం అందించారు. ఎంజీఆర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సహాయం అవసరమైనా నేరుగా తనను సంప్రదిస్తే తన వంతు సాయం తప్పకుండా అందిస్తానని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో మెలియాపుట్టి మండల నాయకులు, చాపర ఎంజీఆర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల స్పందనకు వచ్చే వినతులు సకాలంలో పూర్తి చేస్తామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఉద్యోగుల స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగులు వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పదోన్నతులు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. ఉద్యోగుల గ్రీవెన్స్ కు 4 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా బోర్జ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నాస బలరాం,
2023 సంవత్సరం బదిలీలో ఒక టీచర్ 8 సంవత్సరాలు పూర్తి కాకుండా స్పెషల్ పాయింట్స్ వినియోగించడం వలన తనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది తగు న్యాయం చేయవలసిందిగా కోరారు. 2019 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వార్డు మహిళలు, బలహీన వర్గాల రక్షణ కార్యదర్శులు, సంక్షేమ, విద్యా ఉద్యోగులు శ్రీకాకుళం జిల్లా కమిటీ వార్షిక ఇంక్రిమెంట్ తమకు మంజూరు కాలేదని, వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ల మంజూరుకు అవసరమైన చర్య తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు. వివిధ పిహెచ్సిలలో స్టాఫ్ నర్సులుగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగంలో చేరి 8 నెలలు అయినప్పటికీ జీతాలు అందలేదని, మాతో పాటు ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి జీతాలు జమ అయ్యాయని తెలిపారు. జీతాలు జమ కాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, మాకు జీతాలు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పరమేశ్వరుని కంఠాభరణం అయిన నాగేంద్రుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగర పరిధిలో నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుని భక్తి శ్రద్ధలతో పూజించారు. అలాగే డాక్టర్ దానేటి శ్రీధర్ జిల్లా ప్రజానీకానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని ఈ నెల 23 వరకు మధ్యాహ్నం, రాత్రిపూట అందించనున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తెలిపారు. ప్రశాంతి నిలయంలో ఈరోజు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి పొయ్యి వెలిగించి అన్నప్రసాదం తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ సుమారు 20,000 చదరపు అడుగుల భారీ స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన 12 కౌంటర్లలో ఆంధ్ర, తెలంగాణ, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 850 మంది ప్రత్యేక సేవాదళతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ కౌన్సిల్ మెంబర్ ఎస్జి చలం, నేషనల్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు సురేంద్ర సాయి, రాష్ట్ర సేవాదళ కోఆర్డినేటర్ శ్రీ వి సుబ్బారావు, వివిధ జిల్లాల అధ్యక్షులు కొండబాబు, శశి, కమల, త్రివేణి, వివిధ విభాగాల మహిళా పదాధికారులు, సేవాదళ్ పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక టీడీపీ నాయకులు ఉదయ్ శంకర్ గుప్తా, ముద్దాడ రామకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ శ్రమించే వారిని గుర్తిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో గట్టి పోటీ ఇస్తున్నారని, అందుకు కార్యకర్తల పనితీరు కారణమని చెప్పారు. అందరి లక్ష్యం చంద్రబాబును సీఎం చేయడమే కావాలని ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం పర్వదినం మొదటి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం నిర్వహించారు. షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజను అర్చకులు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి భక్తులు, అయ్యప్పలు, భవానీలు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అర్చనలు, అమ్మవారి వ్రతం, ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. నాగుల చవితి వేడుకలను స్థానిక ప్రజలతో 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లా పరిషత్లో గల పొట్టలో భక్తి శ్రద్ధలతో స్థానిక ప్రజలతో కలిసి గుడ్లు, పాలు పోశారు. నాగేంద్రుని కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన చలివిడిని ప్రసాదంగా స్వీకరించి పుట్టమన్నును చెవి బంగారంగా ధరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ, నాయకులకు, అధికారులకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవముల సందర్భంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం విద్యార్థులకు దిశా చట్టం, మహిళా సాధికారత అనే అంశంపై వ్యాసరచన పోటీలను గ్రంథాలయ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత ఇలాంటి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వస్తుందన్నారు. ఉపాధ్యాయులు చాడా శ్రీనివాసరావు, ఈశ్వర్రావులు పోటీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్వి రమణమూర్తి, పి రామ్మోహన్, టి రాంబాబు, యు కళ్యాణి, పి వరలక్ష్మి, పి భానుమతి, శివగణేష్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో గ్రామ పెద్దలను కలుద్దాం, యువతకు చెబుదాం అనే వినూత్న కార్యక్రమానికి స్వతంత్ర అభ్యర్థి సిరిపురం తేజేశ్వరరావు శుక్రవారం నాడు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు పాతపట్నం మండలం వెంకటాపురం, పెద్దలక్ష్మీపురం, తెంబూరు గ్రామాలలో పర్యటించారు. గ్రామ సమస్యల గురించి అడిగి తెలుస్తున్నారు.
దశాబ్దాలు గడుస్తున్న పాతపట్నం నుండి టెక్కలి వెళ్లే రహదారి సౌకర్యం సరిగ్గా లేదని వారు సిరిపురం తేజేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ తమ దుస్థితి పట్టించుకునే వారే లేరని వారు వివరించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తేజేశ్వరరావు వారికి హామీ ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను రూపొందించిన మేనిఫెస్టోను వారికి అందజేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా అభ్యర్థిగా పోటీ చేస్తానని తనను ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆయా గ్రామాల పెద్దలు యువతను కలుస్తానని సిరిపురం వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాణంకి చంద్రయ్య, లింగాల వెంకటకృష్ణ, సరాలి సర్పంచ్ పడాల షణ్ముఖరావు, పైల భాస్కర్రావు, మిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. పొన్నాడ గ్రామంలో లోక కళ్యాణార్థం జనవరి 3 వరకు నిర్వహించనున్న అఖండ హరినామ సంకీర్తన సప్తాహం కార్యక్రమాన్ని ఈ నెల 16న ప్రారంభించనున్నట్లు పొన్నాడ రాంబాబు గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమం 49 రోజుల పాటు కొనసాగుతుందని శ్రీ హరే రామ భక్తి బృందం సభ్యులు సహకారం మరవలేనిదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పీఠాధిపతులు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. టెక్కలిలో నూతన కోర్టు బిల్డింగ్, జ్యుడిషియల్ క్వార్టర్స్ నిర్మాణంకై ప్రభుత్వం నుండి అనుమతులు, నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు న్యాయవాదులు టెక్కలి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త దువ్వాడ వాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందుకున్న దువ్వాడ వాణి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వాణిని కలిసిన వారిలో టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దివ్వల వివేకానంద, కార్యదర్శి ఎల్ బాలకృష్ణ, సీనియర్ న్యాయవాదులు బెండి గౌరీపతి, సంపత్రావు దివాకర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మాజీ ఎంపీపీ సంపత్రావు రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి తైకోండో ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా క్రీడాకారులు విజయబాహుట ఎగరవేసి అదుర్స్ అనిపించేలా పథకాలతో తిరిగి రావాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పి సుందర్రావు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి వేదికగా ఈ నెల 18, 19 తేదీలలో ఏపీ రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శుక్రవారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా క్రీడాకారుల బృందానికి అతిథులు, సంఘ ప్రతినిధులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పి సుందర్రావు మాస్టర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలకు పుట్టినిల్లుగా విరసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణగా ఆడి పట్టుదల, అంకిత భావంతో తుది వరకు పోరాడాలని సూచించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెంటాడ సామమూర్తి క్రీడాకారులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కుమార భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్ర పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి 28 మంది బాలబాలికలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. టైక్వాండోలో జిల్లా క్రీడాకారులు సాధిస్తున్న ప్రగతిని వివరించారు. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎప్పుడు పై చేయ సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్స్లో ఫాక్సోలేట్ మిల్లెట్స్ ఒకటి. వీటిని కొర్రలు అని పిలుస్తారు. కొందరు అండ్రు కొర్రలు అంటారు. ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్లను తినడానికి ఇష్టపడతారు. వీటిని సూపర్ ఫుడ్గా చెబుతారు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ మిల్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలు తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకొని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి, అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.